హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 56వ భాగాన్ని వినేద్దాం. ఒక్కసారిగా రావణ్ నుదుటి మీద గన్ను గురి పెడతాడు శంభు. ఏంటి నీ కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించట్లేదు, ఏం చూసుకొని నీకంత పొగరు అంటాడు. పుట్టుకతో వచ్చింది ఆ పొగరు, అప్పుడు ఉపయోగించలేదు. ఒక్కసారి మనం కూడా ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత మన ఒరిజినాలిటీ బయటకు తీయాలి కదా బాబుగారు. అలాగే నా ఒరిజినాలిటీ బయటకు తీశాను. నేను ఇలాగే ఉంటాను. చివరికి నా ప్రాణం పోతుందన్న నిమిషంలో కూడా నా గంభీరం కొంచెం కూడా కరగదు. ఏదైనా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తానంతే, కానీ భయపడుతూ కూర్చోను. అర్థమైందనుకుంటా. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇద్దరం కలిస్తే ఈ సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఇంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు. నాతో పోటీ పడిన వారు కింద పడేలా చేశాను, అది కూడా నేను కష్టపడి. అంతేకాని అక్రమంగా సంపాదించి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటిది నీతో చేతులు కలుపుతానని ఎలా అనుకుంటున్నావు అంటాడు రావణ్. సీతని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నిన్ను బిజినెస్లోకి తీసుకుని వచ్చేవాడిని. నువ్వు సీతకి భర్తవి కాబట్టి నువ్వు నాకు శత్రు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఊబిలోకి ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు. అందరూ ఇష్టపూర్వకంగా ఇందులోకి దిగుతారా లేదుగా. నీలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో అంతకన్నా బాగా తెలుసులే నాకు అన్న రావణ్ మాట విన్న తర్వాత, వావ్, మాటకి మాట ఎదురు సమాధానం బాగా చెప్తున్నావు. బెరుకు భయం లేకుండా రావణ్. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను ఎవరిని చూసి భయపడను. అలాంటిది మిమ్మల్ని చూసి భయపడతానని ఎలా అనుకుంటున్నారు? నీ ప్రాణం నా దగ్గర ఉంది రావణ్. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఆ విషయం మర్చిపోతే ఇంత దూరం రాను కదా బావగారు. రావణ్, ఎందుకురా తనతో మాటకు పోయి పెద్ద గొడవే చేసేలా ఉన్నారు? ఏదైనా కూల్గా సరిదిద్దుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం కేశవ్? వాడికి భయపడుతూ మనం పిరికి వాడికి లొంగిపోవాలనే అనుకుంటున్నావా? లొంగిపోయినంత మాత్రాన మనల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అది ఎదిరిస్తే కూడా చంపేస్తాడు. అలాంటిది ఎదిరించి పోరాడి చచ్చిపోవాలి, కానీ పిరికి వాడికి లొంగిపోయి చచ్చిపోవడం ఎందుకు కరెక్టు? ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఇక్కడ జరుగుతుంది ఏంటి? పంజరంలో చిక్కుకున్న చిలక నువ్వు. నీ ప్రాణం తీయాలంటే 2 నిమిషాలు పట్టదు నాకు. అలాంటిది నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ గన్లోని బుల్లెట్స్ చెక్ చేసుకుని, ఇందులో ఉన్న 6 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు చేసేస్తాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రావణ్. కానీ నీ భార్య చివరి కోరిక తీర్చాలి కాబట్టి తన దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను, పదండి అంటూ వెనక నుంచి తనని నెడుతూ సీత ఉన్న గదిలోకి తీసుకుని వెళ్తాడు శంభు. సీత మౌనంగా కూర్చుని ఉంటుంది. అప్పటి వరకు తనని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి ఉన్నట్టుండి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రావణ్ గురించి వాళ్ళకి తెలిసింది కాబట్టి. ఏంటి సీత, ప్రాణం ఎప్పుడెప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నావా? నీ కోరిక తీరుస్తానో లేదో అని అనుకున్నాను. నీ కోరిక తీర్చడానికి నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాడు. చివరిసారిగా వాడిని మనసారా చూసి కళ్ళ నిండా నింపుకొని ప్రాణం వదిలేస్తే బాగుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. నీతో పాటు వాడు కూడా వచ్చేస్తాడు. ఇద్దరూ సరదాగా అక్కడ గడపచ్చు. ఇక్కడున్న తర్వాత నీకు ఎలాంటి లాభం లేదు కదా. అదే కళ్ళు మూసి ప్రశాంతంగా పైకెళ్తే అక్కడైనా మీ కోరిక తీరుతుందేమో అని వాళ్ళ వైపు చూస్తూ గట్టిగా నవ్వడం ప్రారంభిస్తాడు శంభు. తను అలా నవ్వుతూ ఉంటాడు. అన్నట్టు మర్చిపోయాను, వీడి భార్యను కూడా ఇక్కడికి తీసుకొని రావాలి కదా అంటూ పార్వతి వైపు సైగ చేశాడు శంభు. పార్వతి వెళ్ళి భూమిని తీసుకుని వస్తుంది. భూమిని చూసిన సంతోషంతో చెల్లి దగ్గరికి వెళ్తాడు రావణ్. అన్నయ్యని చూసిన ఆనందంలో తనని గట్టిగా హత్తుకొని మనసారా రోధిస్తుంది భూమి. చనిపోయిందని ఇన్ని రోజులు తను ఎంత బాధపడ్డాడు. అలాంటి చెల్లెలు బ్రతికి ఉందని తెలుసుకున్న తర్వాత ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి. ఇప్పుడు ఆ సంతోషాన్ని రావణ్ కూడా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ చూడడానికి చాలా సంతోషంగా కనిపిస్తుంది కదా. ఆ సంతోషం నీ నుంచి దూరం కాబోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో మిమ్మల్ని ఈ లోకంలో నుంచి ఇంకొక లోకాన్ని పంపించడానికి. గాయస్, ఆర్ యు రెడీ అంటూ పెద్దగా అరుస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు తను. ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ పైకి లేచి నిలబడుతుంది సీత. అలా నిలబడిన సీత ఎక్కడ పడిపోతుందన్న భయంతో తను గట్టిగా పట్టుకుంటాడు రావణ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కొద్దిసేపులో పోయే ప్రాణాలు కాబట్టి. అంటే తను మాట్లాడుతూ తన చేతిలో ఉన్న గన్ ఆకాశం వైపు చూపిస్తూ దాన్ని పేలుస్తాడు. అది ఎప్పుడైతే పేలిందో అప్పుడు ఆ ఇంటి చుట్టూ అలాగే ఉన్న ఆ రూమ్ మొత్తం స్మోక్తో నిండిపోతుంది. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది అన్న ఆవేశంతో పెద్దగా అరుస్తాడు శంభు. అంటే కళ్ళు కూడా కనిపించట్లేదు, తన ఎదురుగా ఎవరున్నారు కూడా తనకు తెలియడం లేదు. ముందు వాళ్ళని గట్టిగా పట్టుకోండి, ఇక్కడ నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేమో. వాళ్ళు గనక తప్పించుకున్నారంటే మీ ప్రాణాలు పోతాయి అంటూ తను పెద్దగా అరుస్తాడు. ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు.
గన్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. ఎవరికి గాయమైందో కూడా తెలియదు. ఆ బుల్లెట్ ఎవరికి తగిలిందో అరుపులు మాత్రం ప్రతిధ్వనిస్తున్నాయి. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా మీరు? ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్తారో నేను కూడా చూస్తాను అంటూ తన మాటలు విన్న తర్వాత గన్ శబ్దాలు ఇంకా వినిపిస్తున్నాయి. అందులో ఉన్న బుల్లెట్స్ పూర్తయిపోయే వరకు. కొంచెంసేపు తర్వాత అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఎవరు ఎక్కడా ఉండరు. ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఎవరికి ఏం జరిగిందో కూడా తెలీదు. కళ్ళు మూసి తెరిచేసరికి మొత్తం చీకటి. ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికీ తెలియడం లేదు. అలా కళ్ళు మూసుకొని ఉన్నారు. ఒక్కసారిగా పెద్దగా బాంబు పేలిన చప్పుడు వినిపించడంతో గుండె ఆగినంత పనవుతుంది సీతకి. కళ్ళు తెరిచి చూస్తుంటాను. తనకి చాలా దూరంగా చుట్టూ చెట్లతో నిండి ఉన్న ప్రదేశంలో అగ్నిగోళంలా మెరుస్తున్న ఎర్రటి నిప్పు కణికలు కనిపిస్తాయి. ఆ ప్రదేశం అంతా ఒక అగ్ని పర్వతం పేలితే ఎలా ఎర్రగా మండుతుందో తన కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోతుంది సీత. అప్పుడే తన భుజం చుట్టూ చెయ్యి వేసి నేనున్నాననే ధైర్యాన్ని అందిస్తాడు రావణ్. ఒక్కసారిగా ఉలిక్కిపడి తన పక్కనున్న వ్యక్తులు చూస్తుంటాను. ఇది కళ నిజమా? ఇంకా ప్రాణాలతో ఉన్నానా లేదా? నా పక్కనున్నది ఎవరు అనుకుంటూ ఉండగా చిరునవ్వుతో తన మోముని తన దోసిట్లోకి తీసుకుంటాడు రావణ్. నవ్వుతూ తన వైపే చూస్తాడు. తన నుదుటి మీద ముద్దు పెడతాడు. కానీ తను మాత్రం కన్నీటితో తనని హత్తుకుంటుంది. ఏమైంది సీత? నువ్వు సేఫ్గా బయటపడ్డావు చూడు. కళ్ళు తెరిచి చూడు. కేశవ్ కూడా ఇక్కడే ఉన్నాడు. అలాగే భూమి కూడా ఉంది. మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తల్లి అంటూ తను ఒక చిన్న పాప ఇలా ఓదారుస్తూ ఉంటాడు రావణ్. చాలా పెద్దగా ఏడుస్తుంది. తన గుండె పగిలేలా ఏడుస్తుంది. ఏమైంది సీత అంటూ కంగారు పడిపోతాడు. నీకు హెల్త్ ఇష్యూ గురించి నాకు తెలుసు. నేను ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నీకేం కాదుమా అంటున్నా సరే తన కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం ఆపడం లేదు. అన్యాయంగా ఒక అతను చేసిన తప్పుకి పూర్తిగా అక్కడున్న వాళ్ళందరూ బాధ్యతలైపోయారా రావణ్ గారు? చిన్నవాడిండి అత్త అంటూ నన్ను ఆప్యాయంగా పిలిచాడు. అన్నయ్యకి 3 పాపలున్నారు. వదిన నన్ను తన సొంత మరదలుగా చూసింది. తను నాతో మాట్లాడింది 2 మాటలు, కానీ తను ఎంత ఆప్యాయంగా పలకరించిందో తెలుసా? పూర్తిగా ఆ కుటుంబం లేకుండా చేసేశారు కదా. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా. నన్ను కాపాడారని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చూసిన ప్రాణాలు, నేను ఇష్టపడ్డ ప్రాణాలు ఆ అగ్నిలో ఆహుతైపోతున్నారు. వాటిని మీరు తిరిగి తీసుకురాగలుగుతారా అంటూ రోధిస్తూ ఉంటుంది సీత. తనకి ఎలా నచ్చ చెప్పాలో తనకు అర్థం కావడం లేదు. సీత, మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వరకే మన బాధ్యత. నాకు ఈ పోలీస్ సిబ్బంది హెల్ప్ చేశారు. అలా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఈ బాంబు విషయం నాకు తెలియదు. వాళ్ళు పేల్చే వరకు. మీ అన్నయ్య చేసింది మంచి పనులని నువ్వు అనుకుంటున్నావా? ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడో నీకు తెలుసా? ఇక్కడి నుంచి ఎంతమంది అమ్మాయిలు విదేశాలకు అమ్మేశాడు. ఎన్ని కుటుంబాలకి మగతోడు లేకుండా చేశాడు. వాళ్ళందరినీ అనాథలుగా మిగిల్చేశాడు. అవన్నీ నీకు తెలియడం లేదా? ఓ, తను నీకు అన్నయ్య అయిపోయాడు. తను చేసిన దుర్మార్గాలన్నీ పక్కన పెట్టేశావు. ఇప్పుడు అతని కోసం నువ్వు ఏడుస్తున్నావా? నిన్ను కూడా చంపడానికి వెనకాడలేదు. అలాంటి క్రూరత్వం నిండిన మనిషి కోసం నువ్వు బాధపడడం నాకు నచ్చడం లేదు సీత. అన్నయ్య తప్పు చేశాడు, కానీ బలవంతంగా పెళ్లి చేసుకున్న అతని భార్య తప్పు చేసిందా? లేదు కదా. వాళ్ళకి పుట్టిన పిల్లలు తప్పు చేశారా? లేదు కదా. అలాంటి వాళ్ళు కూడా అగ్నిలో కాలిపోతున్నారు. మీకు అది అర్థం కావడం లేదా రావణ్ గారు? మరి తన వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో అది మీకు అర్థం కావడం లేదా సీత? మీ అన్నయ్య కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అతను అనేవాడు లేకుండా ఉండుంటే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు సురక్షితంగా వాళ్ళ ఇంటికి వెళ్తాయో కళ్ళారా చూపిస్తాను అంటూ అక్కడున్న సీఐతో మాట్లాడడంతో అతను వాళ్ళని ఒక భయంకరమైన ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అది ఒక మాఫియాకి అడ్డ. అక్కడికి వెళ్తే చాలు భయంకరమైన స్మెల్ వస్తుంది. ఎందుకంటే అదొక డంపింగ్ యార్డ్. అక్కడే తన పనిచేస్తున్న పనులకి చిన్న చిన్న పిల్లల్ని ఉపయోగిస్తున్నాడు. డ్రగ్స్ సప్లై అవుతుంది అక్కడ. ఎంతోమంది పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి ఉన్నాడు. నార్త్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు? వీటికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా సీత? నువ్వు 10 నిమిషాలు ఉండడానికే ముక్కు మూసుకుంటున్నావు. అలాంటిది జీవితకాలం వాళ్ళు ఇదే డంపింగ్ యార్డ్లో పడి ఉంటే వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి? ఇప్పుడెందుకు నువ్వు ఆలోచించడం లేదు? నువ్వు ఒక బిడ్డని కోల్పోయావు. అలాంటప్పుడు ఆ తల్లి పడే బాధ ఏంటో నీకు పూర్తిగా తెలుసుంటుంది. ఇంతమంది పిల్లలు ఇక్కడ పెట్టి వాళ్ళని చిత్రహింస చేస్తున్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఆ పిల్లలకి విముక్తి దొరికింది. వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. కష్టపడైనా పని చేసుకుని సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండే వయసు వాళ్ళది. మరి ఆ పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు? రక్తానికి విలువ ఇచ్చావు, కానీ బయట పిల్లల గురించి ఆలోచించలేకపోయావు అని రావణ్ మాట్లాడిన మాటలకి బాధపడుతుంది సీత. తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఎందుకంటే అక్కడున్న పిల్లలు దాదాపు 12 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల లోపలే ఉన్నారు. అది కూడా ఒక 200 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల ప్రాణాలతో చెలగాట ఆడినట్టే కదా.
తను అక్కడ 10 నిమిషాలు కూడా ఉండలేకపోయింది. కానీ ఆ పిల్లలు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు అని వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే తను ఎంత తప్పు చేస్తుందో అని తనకు కూడా అర్థమవుతుంది. ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వచ్చి వ్యాన్లో కూర్చుంటాడు రావణ్. ఆ పిల్లలందరినీ సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే బాధ్యత రావణ్ తీసుకుంటాడు. వాళ్ళ కోసం చాలా డబ్బు ఖర్చు పెడతాడు. అక్కడ ప్రభుత్వం కూడా ఒక మంచి వ్యక్తిగా తనకి ఒక గుర్తింపిస్తుంది. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని ఒక రావణ్ చేయడంతో తనకి ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఉండడానికి కూడా ఒక హౌస్ తన కోసం అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం. అక్కడ గవర్నమెంట్ తనని సత్కరించి మరీ పంపిస్తుంది. రావణ్ సీతకి మాటలు లేవు. ఇద్దరిలో ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. భూమి మాత్రం ఇద్దరినీ కలిపే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అక్కడ ఒక 3 days గడుపుతారు. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత సంతోషంగా ఇంటి బాట పడతారు అందరూ. చనిపోయిన కూతురు తిరిగి ఇంటికి వస్తుందని తల్లిదండ్రులకు తెలియదు. అసలు ఉన్నాడా లేడా అనుకున్న కొడుకు బ్రతికి ఇంటికి వెళ్తుంటే కౌశిక్ వాళ్ళ పేరెంట్స్ తనని ఎలా ఆహ్వానిస్తారు చూద్దాం రండి. అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. వస్తున్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఇంట్లో కూడా ఎలాంటి హడావిడి లేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఏంటమ్మా ఇది, నువ్వు రోజు రోజుకి వాళ్ళ గురించి ఆలోచించి ఇలా క్షీణించిపోతుంటే రేపు వాడి ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా నన్నే ప్రశ్నిస్తాడు. నానమ్మ ఏంటి డాడీ ఇలా అయిపోయింది అని. నువ్వు జాగ్రత్తగా ఉండి మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అయిపోతే ఎలా అమ్మా అంటూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. కేశవికి మాత్రం కొంచెం భయంగా ఉంటుంది. రావణ్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కారు పార్క్ చేసి వెళ్ళిపోతాడు కాబట్టి అదే కారులో వాళ్ళు అక్కడికి వస్తారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులను చూస్తున్న ఆనందం భూమికి చాలా ఉంది. కానీ అదే తల్లిదండ్రులు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయం కూడా ఉంది. సీత ఆలోచనలు సీతవి. అలా రావణ్ కారు చూసిన వెంటనే పరిగెట్టినట్టు ముగ్గురు బయటకు వస్తారు. కారు దిగుతాడు తను. కారు దిగిన తర్వాత వెళ్ళి భూమి ఎక్కడ కూర్చునుందో అక్కడ కారు డోర్ ఓపెన్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆప్యాయంగా తనను పలకరించడానికి వచ్చిన వ్యక్తులు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే సీత క్షేమంగా తీసుకుని వచ్చాడేమో అనుకుని అందరూ సీత కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి సీత దిగుతుంది. కానీ ఇక్కడ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడనే సందేహంలో ఉన్నారు. అప్పుడే భూమి కారు దిగుతుంది. కేశవ్ కూడా దిగుతాడు. కేశవ్ని చూసి అందరూ కౌశిక్ అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ కదా, ఒకేలా ఉంటారు. ఏంటి కౌశిక్ ఇది, రావణ్ వస్తున్న విషయం మాకు చెప్పలేదు అని. తను భూమిలా ఉందని. తను భూమియే కాదా, నిజం చెప్పండి, తను భూమినే కదా అంటూ వాళ్ళ నాన్నగారు తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు. కళ్ళ వెంట వస్తున్న ఆనంద బాష్పాలను బయటికి వెళ్ళబరుస్తూ అవును అన్నట్టు కళ్ళు అరుపుతాడు. పరిగెడుతూ కూతురు దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకుపోతుంది రజని. ముద్దులతో ముంచెత్తుతుంది. కూతురు చనిపోయిందనుకున్న కూతురు తిరిగి వస్తే ఏ కన్న తల్లిదండ్రులకైనా ఆ సంతోషం మాటల్లో వ్యక్తపరచగలుగుతామా? అప్పుడు మాట్లాడడానికి కూడా మాటలు రావు. వాళ్ళకి తండ్రి కూడా ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కరిస్తారు ఇద్దరు. ఏంటి కౌశిక్ ఇది కొత్తగా అంటూ బామ్మగారు మాట్లాడిన మాటలకి తను కౌశిక్ కాదు నానమ్మ, తను కేశవ్, కౌశిక్ వాళ్ళ అన్నయ్య. తనెటో వెళ్ళిపోయాడు కదరా. తనెటో వెళ్ళిపోలేదు, భూమిని తీసుకుని మరీ వెళ్ళిపోయాడు. భూమి ఈరోజు ప్రాణాలతో ఉందని చెప్పడానికి కారణం తను. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. తను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. మరి ఆ రోజు హాస్పిటల్లో చనిపోయింది, తను భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. తన ప్లేస్లో ఇంకొక అమ్మాయిని ఉంచాడు. అలా ఆ రోజు చనిపోయిన అమ్మాయి తను. మనం భూమి గురించి అడుగుతాం కాబట్టి వాళ్ళు తనని భూమిగా క్రియేట్ చేశారు. డాక్టర్ కూడా అలాగే సర్టిఫికేట్లు ఇచ్చారు. కానీ మన భూమి ప్రాణాలతో ఉంది, మళ్ళీ తిరిగి మన జీవితాల్లోకి వచ్చింది. ఆ జరిగిపోయిన గతం గురించి ఆలోచించి బాధపడకండి. ఇప్పుడు సంతోషంగా తన ఇంటికి వచ్చిందని తనని లోపలికి ఆహ్వానిస్తారా, లేకుంటే ఇలా బయటే నుంచి మాట్లాడతారా? పెళ్ళైన తర్వాత అల్లుడు కొత్తగా ఇంటికి వస్తే మర్యాదలు చేస్తారు. కానీ ఈ అల్లుడు మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఘనంగా అతనికి వెల్కమ్ చెప్పాలి. అదేంట్రా అలా అంటావు? ముందుగా మాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుంటే అందరం చాలా సంతోషంగా అల్లుడిని ఇంట్లోకి ఆహ్వానించే వాళ్ళం కదా. పర్వాలేదులే డాడీ, ఈ అల్లుడు ఎట్లా ఉన్నా మనం ఎలా రిసీవ్ చేసుకున్నా పెద్దగా పట్టించుకోడు. అంతే కదా అల్లుడు గారు అంటూ తనని ఆట పట్టించడం మొదలు పెడతాడు రావణ్. కేశవ్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఎందుకంత భయపడుతున్నావు? ఇంట్లో అందరూ మన వాళ్ళే, నిన్ను ఒక్క మాట కూడా అనరు. ఇంకా నువ్వు చేసిన పనికి అందరూ నీ మీద గౌరవం పెంచుకుంటారు. నా చెల్లి మళ్ళీ తిరిగి వచ్చింది, తన కోసం బాధపడిన రోజు అంటూ లేదు. అలాంటి చెల్లి నా జీవితంలోకి మళ్ళీ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కేశవ్. పదండి లోపలికి. అదేంటి అందరూ మాట్లాడుతున్నారు, సీత మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంది? రామ్మ బంగారు తల్లి, తిరిగి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామే. భర్త ఏది చెప్పినా చేసేస్తావా? ప్రాణాలతో చెలగాటమాడి మరీ అక్కడికి వెళ్ళావు. నీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలుసా? కనీసం ఒక్క మాట కూడా వీడు
మాతో చెప్పలేదు. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని పెద్దావిడ మాట్లాడడంతో, అంటే నా గురించి ఆలోచిస్తూ ఉండిపోయారా అమ్మమ్మ? మీ ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా లేదా? అది నా కోడలు వచ్చింది కాబట్టి ఇంక మా అమ్మ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు అమ్మ ఈ మధ్య సరిగ్గా తినలేదు. అమ్మ మందులు కూడా వేసుకోలేదు. అవునా అన్నట్టు ఆమె వైపే చూస్తుంది సీత. ఆమె ఏం మాట్లాడకుండా తలెత్తించుకుంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పానమ్మమ్మ, మీరు ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. అలాంటిది మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి? నీ మనవళ్ళకి మనవరాలకి పెళ్లి చేసే వరకైనా మీరు ఉండాలి కదా. అదేంటి మనవరాలా, ఇక వాళ్ళు పుట్టక ముందు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోయాం అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలను బ్రతికిస్తారు? మీరు రికార్డు బ్రేక్ చేయాలంటే మినిమం 150 years అంటూ ఆమెను గట్టిగా చుట్టుకుపోతుంది సీత. ఇప్పుడు నా జీవితంలో మొత్తం సంతోషమే కాబట్టి అలాగే బ్రతికేస్తాను. పదండి అంటూ లోపలికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తీసుకుని వచ్చి అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది రజని. అందరూ వెళ్ళి రెడీ అవ్వండి, ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దాం. ఈ ఇంట్లో భూమి లేదు, కానీ ప్రతి రాఖీ పండగకి భూమి కోసం నేను ఎప్పుడు బట్టలు తీసుకుని వచ్చేవాడిని. అవన్నీ ఆ రూమ్లో ఉన్నాయి. అది భూమి రూమ్. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళొచ్చు. కేశవ్, నీకోసం కూడా బట్టలు పంపిస్తాను అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు రావణ్. సీత, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పడంతో కొంచెం భారంగా తన గదికి వెళ్తుంటాను. మౌనంగా కూర్చొని ఉంటాడు రావణ్. తనతో ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది సీత. అలా వెళ్తున్న తన చేయి పట్టుకుని తన్ని ఆపుతాడు రావణ్. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.